అలానే మీసిల్సరు మేనకా గురుస్వామి ఇప్పుడు దేశం మొత్తం ఈమె గురించి చర్చించుకుంటున్నారు. మరి ఈమె స్వలింగ సంపర్కురాలు. ఈమెని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గారు రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఈవిడ పోటీలో ఉన్నారు. మార్చి 16వ తారీఖున 37 మంది రాజ్యసభ సభ్యులకి ఎన్నిక జరుగుతుంది దేశవ్యాప్తంగా. నలుగురు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంది, నలుగురిని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో. మరి 5వ వాళ్ళని నిలబెడితే గెలుస్తారా అని అంటే ఇప్పుడు గురుస్వామి గెలుస్తుందా లేదా అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అసలు ఎందుకు ఈ గురుస్వామి ఎవరు? మేనకా గురుస్వామి అని అంటే మన హైదరాబాద్. వాళ్ళ తండ్రి ఇక్కడే మోహన్ గురుస్వామి, వాళ్ళ మదర్ ఇక్కడే. న్యాయ వృత్తి నుంచి పెరిగినటువంటి నేపథ్యం ఈవిడది. ఈవిడ బెంగళూరులో లా చేశారు, ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో లా చేశారు. ఆవిడ మొత్తం కెరీర్ చూసుకుంటే చాలా సంచలనాలు క్రియేట్ చేసినటువంటి స్వలింగ సంపర్కురాలు ఈవిడ. సహచర ప్రాక్టీషనర్ అరుంధతిని పెళ్లి చేసుకుంది, అరుంధతి రాయ్ అని ఆవిడని పెళ్లి చేసుకొని ఈవిడ బహాటంగానే చెప్పారు స్వలింగ సంపర్కు. యాక్చువల్గా స్వలింగ సంపర్కులకు ప్రత్యేకమైనటువంటి స్వేచ్ఛ కావాలి, వాళ్ళకి గుర్తింపు ఇవ్వాలి అనే దాని మీద బాగా పోరాడినటువంటి అడ్వకేట్ ఈవిడ. కొలంబియా లా స్కూల్లో బిఆర్ అంబేద్కర్ రీసెర్చ్ స్కాలర్గా లెక్చరర్గా చేశారు. ఏల్ లా స్కూల్ న్యూయార్క్లో చదివారు. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, హార్వర్డ్ లా స్కూల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఫ్యాకల్టీగా పనిచేశారు ఈవిడ ఇంత పెద్ద ప్రొఫైల్ ఉండి తన సహచర న్యాయవాది అరుంధతి కట్టుతోటి స్వలింగ బంధాన్ని కొనసాగించారు. మేనక కుటుంబం వ్యతిరేకించిన, సమాజం వ్యతిరేకించినా కూడా ఆ బంధాన్ని బహిరంగంగా వెళ్ళిపుచ్చడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అంతేకాదు ఎల్జీబీటీక్యూ తెలుసు కదా మీకు. ఎల్జీబీటీక్యూ అంటే ఏంటది? లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్. ఇది ఎల్జీబీటీక్యూ అంటే. ఈ వర్గాలను తెలియజేసేటువంటి పదం అది. ఇది ప్రకృతి నియమానికి విరుద్ధము, శారీరక సంపర్కాన్ని నేరంగా పరిగణించి భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 377ను సవాల్ చేస్తూ దాఖలైనటువంటి ఈ పిటిషన్లో మేనకా గురుస్వామి న్యాయవాదిగా చేశారు. వివాహ చట్టానికి సవరణ చేసిన దాకా సుప్రీంకోర్టులో ఆవిడ పోరాడారు. సో ఇంత నేపథ్యం ఈవిడకు ఉన్నటువంటి ఈవిని మేనకా గురుస్వామిని పశ్చిమ బెంగాల్లో రాజ్యసభ సభ్యురాలుగా నిలబెట్టింది మమతా బెనర్జీ గారు. సో ఈవిడ రాజ్యసభలో ఎంపీగా ఎంటర్ అయితే కనుక మొట్టమొదటి స్వలింగ సంపర్కురాలు ఎంపీ భారత పార్లమెంటు చరిత్రలోనే నిలబడబోతుంది. సో ఈ ప్రొఫైల్ చూస్తే చాలా పెద్ద ప్రొఫైలు, చాలా వెల్ ఎడ్యుకేటెడ్. హైదరాబాద్, యాక్చువల్గా పుట్టింది కూడా హైదరాబాదే. ఆ తండ్రి మోహన్ గురుస్వామి, ఆయన ఆర్థికవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త, వాజ్పేయికి సలహాదారుగా కూడా వ్యవహరించారు ఆయన. ఎవరు? మోహన్ గురుస్వామి, ఈమె తండ్రి. తర్వాత తల్లి మీరా గురుస్వామి ఓ అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో కాపీ రైటర్గా ఈవిడ పనిచేసేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిగా కూడా మేనక తాత పనిచేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ వారసత్వంతో ఈవిడ అడ్వకేట్ అయ్యారు. అడ్వకేట్ అయ్యి ఈవిడ ఇప్పుడు అత్యున్నత స్థానంలో అనేక కేసుల్ని, సంచలనమైనటువంటి కేసుల్ని ఈవిడ డీల్ చేశారు, వాదించారు కూడా. ఇప్పుడు ఆవిడని రాజ్యసభ మెంబర్గా నిలబెట్టారు పశ్చిమ బెంగాల్లో. ఆవిడ గెలిస్తే మొదటి స్వలింగ సంపర్కురాలుగా ఎంపీ ఉండే అవకాశం ఉంది. మరి ఈ ఎంపిక ఎలాంటి సంకేతాలను సూచిస్తుంది? ఎందుకు మమతా బెనర్జీ ఈవిడ్ని రాజ్యసభ మెంబర్గా నిలబెట్టారు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.